బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపై అసంతృప్త సెగలు వెలువడుతున్నాయి. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బొజ్జల సుధీర్ మనస్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనస్తాపానికి గురయ్యారు. చివరి లిస్టులో అయినా తన పేరు ఉంటుందని నమ్ముతున్నాను అని బొజ్జల సుధీర్ అంటున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకాళహస్తిలో మా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అని బొజ్జల సుధీర్ చెప్తున్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీని ఎదుర్కొనే సత్తా నాకు మాత్రమే ఉంది అని సుధీర్ అంటున్నారు. తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరు అని బొజ్జల సుధీర్ చెప్తున్నారు. టికెట్ ఇస్తే నాకే ఇవ్వాలి అని చంద్రబాబుకు చెప్పాను. బీజేపీ పొత్తుపై క్లారిటీ లేకపోవడంతో బాబు టైం తీసుకుని ఉండొచ్చు అని సుధీర్ అంటున్నారు. అటు అన్నమయ్య జిల్లాలో కూడా అసంతృప్త సెగలు వెలువడుతున్నాయి. తంబళ్లపల్లి సీటును ఆశించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీటు అమ్ముకున్నాడు అని ఆరోపిస్తున్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో విలువ లేదు అని శంకర్ యాదవ్ అంటున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని అంటున్నారు. మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు ఇవాళ మధ్యాహ్నం శంకర్ యాదవ్ అనుచరులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో మొత్తానికి టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ను ఆశించిన అభ్యర్థులు ఇప్పుడు తిరుగుబావుట ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి ఈ తిరుగుబావుట గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, బొజ్జల సుధీర్ చెప్తున్నారు టికెట్ తనకే ఇస్తామని అనుకున్నారు అని, కానీ ఆయన ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మనస్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీతో మాట్లాడే ముందు ఒకసారి బొజ్జల సుధీర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఫస్ట్ లిస్ట్ లో పేరు రాలేదంటే మరి ఎందుకు రాలేదో మీరు సార్ని అడగాల. ఎందుకంటే మేము దగ్గర సంవత్సరం నుంచి మీకు తెలిసిందే, గడప గడపకి మీ బొజ్జల, ఇంటింటికి మీ బొజ్జల అని పెట్టి కార్యక్రమం చేయడం జరిగింది. అటు మా వైఫ్ కావచ్చు, నేను కావచ్చు, దగ్గరికి 80,000 పైచీలకి ఇల్లు తిరిగి ఉన్నాం. దాని తర్వాత ఇప్పుడు పార్టీ హౌస్ ఇచ్చిన ఏమైతే చెప్తారో మాకు భవిష్యత్తు గ్యారంటీ కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, కేఎస్ఎస్ కానీ, బాదుడే కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ తిరుపతి జిల్లాలోనే నేను ఫస్ట్ ఉన్నా. అన్నింటిలో కూడా కరెక్ట్ చేసాం. సో నాకైతే మరి ఇంటిమేషన్ లేదు. నేను మరి 60 సీట్లు చేస్తే కష్టం అనుకున్నా, కానీ మరి 99 సీట్లు చేసినా ఇవ్వకపోవడం అనేది కొద్దిగా ఆలోచించదగ్గ విషయం, బాధాకర విషయమే. మరి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే సార్ అనేది ఆలోచన ఆయనకు ఉంటుంది. ఫస్ట్ వచ్చినా బాగుండేది అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుందని. ఇప్పుడు లిస్ట్ చేస్తే నెంబర్ అండి. ఫస్ట్ లిస్ట్ వచ్చినా, సెకండ్ లిస్ట్ వచ్చినా, ఏ లిస్ట్ వచ్చినా మనకు టికెట్ రావాలా. అంతేగాని ఏదో ఫస్ట్ లిస్ట్లో వస్తే మనం ఫస్ట్ వచ్చినట్టు, సెకండ్ లిస్ట్ వస్తే సెకండ్ వచ్చినట్టు అట్టేది మాకు అట్టేది ఏం లేదు. సార్ అయితే 100% మాకు అనుకూలంగా ఉన్నారు, న్యాయం చేస్తారు అని అనుకున్నానండి. నాకు దానికన్నా పెద్ద ఇష్యూస్ ఏం లేదు. ఇప్పుడు బీజేపీ అలయన్స్ వల్ల అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. ఎందుకంటే మేము చేసే పని మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం చూస్తే కాళహస్తిలోనే జెడ్పీటీసీస్ కూడా జాయిన్ చేసింది, సర్పంచ్ గారిని తీసుకునింది. సరే సర్పంచ్ ఎక్కడ తీసుకోవడం కానీ జెడ్పీటీసీస్ అనే పెద్ద మనుషుల్ని 3 జెడ్పీటీసీ ఖాళీ చేసినాం. ఇంకా కూడా ఖాళీ చేశారని మీకు తెలుసు, రెడీగా ఉన్నారు. ఇక్కడ వారు వన్ సైడ్ అని కూడా వాళ్ళకి తెలుసు. మధుసూదన్ రెడ్డిని కొట్టే మగవాడు నేనే అని చెప్పి ఎవరు రెడ్డిని చెప్తాడు. అది కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. మీరు అన్నట్టు ఏమన్నా బీజేపీ మిత్రపక్షాలు ఏమన్నా అడిగి మళ్ళా సారు లేదు సుదీర్ఘంగా ఉండాలని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పి ఆ లిస్టులో పెట్టినచ్చు. ఇట్ కెన్ బి ఎనీ రీజన్. ఏదో ఫస్ట్ లిస్ట్లో రాలేదని చెప్పి మనం ఒకరిని దూషించిన అవసరంలే, బాధపడిన అవసరంలే. నా పని నేను చేసుకుంటా పోతా. లాస్ట్ లిస్ట్ ఇచ్చినా సరే, ఏ లిస్టులు ఇచ్చినా సరే మనకు టికెట్ కావాలా, అది దానికోసం కష్టపడుతున్నాం. అది అందరూ ఏ ప్రజానికి చూసారో మీరు ప్రశ్నలు కూడా తెలుసు. సో లాస్ట్ డే వరకు కూడా ఇక కష్టపడతా పోతా. తర్వాత అప్ టు ద పార్టీ వాట్ ఎవర్ ది డిసైడ్, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఏమంటారమ్మా? సుధీర్ అన్న కాకుండా వాళ్ళ కృష్ణారెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు ఐబీఆర్ఎస్ చేసిన మాట అయితే వాస్తవం. అటు మా భార్య పేరు మీద, నా పేరు మీద ఐబీఆర్ఎస్ చేసిన మాటతో వాస్తవం. కానీ నన్ను కూడా అడిగారు, ఒకవేళ ఆమెకైతే బాగుంటుందేమో, లేకుంటే నువ్వేదో ఎట్లా అని అడిగితే మా ఇంట్లో ఆడవాళ్ళు కంటెస్ట్ చేయరు,
అదైతే లేదా కన్ఫర్మ్డ్ క్లారిటీతో ఉన్న ఇట్ విల్ బి ఓన్లీ ఒకవేళ బొజ్జల ఫ్యామిలీ చేయాలంటే నేను ఒక్కడిని చేస్తాను. మా అమ్మగారు కానీ మా భార్య కానీ చేసే ఉండదు, నేను ఒక్కడిని చేస్తాను. అది క్లారిటీ. శ్రీకాళహస్తి టికెట్ ఇస్తే తనకే ఇవ్వాలి అని బొజ్జల సుధీర్ చెప్తూ ఉన్నారు. చంద్రబాబు తనకి ఇస్తాను అని చెప్పారు, కానీ మొదటి లిస్టులో తన పేరును ఎక్కడా వెల్లడించలేదు అని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తంబాలపల్లె టికెట్ను ఆశించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్. అయితే తంబాలపల్లె టికెట్ను జయచంద్రారెడ్డికి కేటాయించారు. దీంతో ఆయన కూడా ఇప్పుడు ఆయన అనుచరులతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు ఈ పరిణామాలను టీడీపీ ఏ విధంగా చూస్తుంది, ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఇప్పుడు మొదటి లిస్టు తర్వాత చాలామంది టికెట్ను ఆశించిన వాళ్ళు అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, అసంతృప్తికి గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అయితే చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు వీటిని టీడీపీ ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోంది? ఖచ్చితంగా నిన్న మధ్యాహ్నం సమయానికి ఏదైతే తొలి జాబితా విడుదల అనంతరం కూడా తెలుగు తమ్ముళ్ళు ఇటు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఏదైతే ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఇటు టికెట్ వస్తుందని చెప్పి ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా ఆ టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహము, అదేవిధంగా మనస్తాపాలకి గురైనటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా. టీడీపీ జనసేన టికెట్లను అనౌన్స్ చేసిన తర్వాత ఆయా పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. 24 సీట్లే తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఇటు జనసేన నాయకులు అంటూ ఉంటే, టికెట్ను ఆశించాము, మాకు టికెట్ ఇస్తాము అని చెప్పి టీడీపీ మోసం చేసింది, టికెట్ ఇవ్వడం లేదు అంటూ మరికొంతమంది ఇలా ఒక్కొక్కరుగా అసంతృప్త జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపై తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బొజ్జల సుధీర్ మనస్తాపానికి గురయ్యారు. చివరి లిస్టులో అయినా తన పేరు ఉంటుందని నమ్ముతున్నాను అని బొజ్జల సుధీర్ అంటున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది అని సుధీర్ చెప్తున్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీని ఎదుర్కొనే సత్తా నాకు మాత్రమే ఉంది, తమ కుటుంబం నుంచి ఇంకెవరూ పోటీ చేయరు అని బొజ్జల సుధీర్ అంటున్నారు. టికెట్ ఇస్తే నాకే ఇవ్వాలి అని చంద్రబాబుకు చెప్పాను. బీజేపీ పొత్తుపై క్లారిటీ లేకపోవడంతో బాబు టైం తీసుకుని ఉండొచ్చు అని అంటున్నారు. అటు అన్నమయ్య జిల్లాలోనూ అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లె సీటును ఆశించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్. ఆయన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీట్లను అమ్ముకున్నారు చంద్రబాబు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో విలువ లేదు అని శంకర్ యాదవ్ అంటున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు. ఇవాళ మధ్యాహ్నం శంకర్ యాదవ్ అనుచరులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. తంబళ్లపల్లి టికెట్ను శంకర్ యాదవ్ ఆశించారు, కానీ జయచంద్రారెడ్డికి అక్కడి నుంచి టికెట్ను కేటాయించడంతో శంకర్ యాదవ్ అనుచరులు, శంకర్ యాదవ్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు టీడీపీ ఇటు జనసేన కూడా ఈ అసంతృప్తులను ఏ విధంగా చల్లారుస్తుందన్నది వేచి చూడాలి.